39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఇక్కడ ఇన్స్టిట్యూట్కి అయితే సెలబ్రిటీ రావడం జరిగింది. సో అశ్విని గారు మనతో పాటు ఉన్నారు. మేడం, ఏంటి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది? సో ఏంటి ఫ్యాషన్ డిజైన్ గురించి ఏం చెప్తారు? సో నాకు ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఓన్లీ ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసం ఇక్కడ స్కాలర్షిప్ ఇచ్చి మరీ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గ్రేట్. ఇట్లాగే అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ నాట్ ఓన్లీ సిటీ విలేజెస్, ఊర్లో వాళ్ళకు కూడా వీళ్ళు తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. సో హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఒకవేళ మీకు ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడో ఐటీ జాబుల్లో ఎక్కడో కంప్యూటర్ మీద అని కొట్టుకోకుండా ఇక్కడికి వచ్చేసేయండి. వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు లేడీస్ని అందరినీ కూడా. సో అట్లా డూ కమ్ హియర్. NIFD ఈజ్ అ వెరీ నైస్ ఇన్స్టిట్యూట్ బికాజ్ గర్ల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇంతమంది ఫీమేల్స్ని ఒక దగ్గర చూసి వాళ్ళు ఎంత ఆస్పైరింగ్గా ఉన్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటే వాళ్ళలో ఏమంటారు, ఆ కసి పట్టుదల ఏదో చెయ్యాలి అని చెప్పి ఉంది కదా, అది చాలా కనిపించింది నాకు. వెరీ హ్యాపీ. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా మంది పేరెంట్స్ గారు ఒప్పుకోరు, బయటికి పంపారు, అంటే విలేజెస్ సైడ్ మీద నాకు చెప్పినట్టు. సో అట్లాంటి వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు? సో నా సజెషన్ ఒకటే అండి, ఇష్టం లేని పనులు 100 చేసినా మనకి మనసులో సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ ఇష్టమైన పని ఒక్కటి చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ రాత్రిపూట ఇట్లా పడుకునేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో అట్లనే నేను కూడా యాక్చువల్గా ఐఎమ్ NIT వరంగల్ స్టూడెంట్ అండి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను నేను. బట్ అవుట్ ఆఫ్ నోవేర్ నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. సో అట్లా మనకి ఇష్టమున్న పని చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో మీరు అందరికి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, విలేజెస్ పీపుల్ కానీ సిటీ పీపుల్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, NIFD ఈజ్ ఇన్స్టిట్యూట్ అండి, విచ్ దే ఆర్ సపోర్టింగ్ సో మెనీ పీపుల్. స్కాలర్షిప్స్ ఇచ్చి మరీ సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకేం మాటలు లేవన్నమాట నాకు. స్పెషలీ పేరెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో ఎంకరేజ్ చేస్తున్నారు కిడ్స్ని, ముందు కాలంలో అట్లా లేదు. బట్ సో పేరెంట్స్ మీరు అందరు కూడా ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ కిడ్స్ అండ్ వాళ్ళకి ఇష్టమున్న పనులు చేయనియండి ప్లీజ్. అశ్విని గారు అంటే బిగ్ బాస్ తర్వాత అశ్విని గారు చాలా బిజీగా ప్రోగ్రామ్స్ వెళ్తా ఉన్నారు. సో ఎట్లా ఉందండి లైఫ్? ఎట్లా? వెరీ నైస్ అండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఐ డ్రెమ్ట్ ఆఫ్ దిస్ లైఫ్ ఆల్వేస్, విచ్ ఐఎమ్ హ్యావింగ్ ఇట్ నౌ. ఇట్లా బిజీగా ఉండాలి ఎప్పుడు అని చెప్పి నేను అనుకున్నాను, అట్లాగే బిజీగా ఉన్నాను. ఇంకా మీ అందరి ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా బిజీగా ఉంటాను అండ్ మీ అందరినీ ఎప్పుడూ ఎంటర్టైన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అశ్విని గారు అంటే చాలా మంది మీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు? బ్యూటీకి ఎట్లాగో అందరు చెప్తా ఉంటారు. సో మీరు ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు? అంటే కమింగ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? సో నా ఫ్యాన్స్కి ఎప్పుడూ ట్రీట్స్ దొరుకుతూనే ఉంటాయి నా ఇన్స్టాగ్రామ్లో. బట్ ఏం చెప్తాను, నా ఫ్యాన్స్ లేనిదే నేను లేనండి. సో ఐ లవ్ మై ఫ్యాన్స్ అండ్ నాకు వాళ్ళంటే నాకు చాలా ఇష్టము. ఎవరైతే నన్ను నేను బేసిక్గానే నన్ను ఇష్టపడిన కూడా నేను లైక్ అరే పోన్లేరా, అరే మనుషులే కదా, మన జాలి వాటి అంటే నాది నేను చెప్పుకుంటే బాగుంటుంది కానీ యాక్చువల్లీ లైక్ దట్. సో ఇంకా నన్ను ఇష్టపడే వాళ్ళని చూస్తే ఇంకా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.